ఆర్ట్ ఆఫ్ లివింగ్ నేర్పించారు. అది దేంతో చేస్తారు? బంకమట్టితో చేశారు. బాగుంది విగ్రహం, చాలా బాగుంది. ఇంతమంది ఫ్రెండ్స్తో కలిపి ఒకే దగ్గర చేయడం ఎలా అనిపించింది? చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకు బంకమట్టితోనే వినాయకుడి చేయాలి? ఒకవేళ కెమికల్స్తో చేస్తే అవి నిమజ్జనం చేసినప్పుడు వాటర్ పొల్యూట్ అవుతుంది. అందుకే మనం మట్టి వినాయకుడు. నువ్వు మట్టితో విగ్రహాలు చేసావు కదా, నువ్వు ఒకదానివే చేసావు ఓకే. మీ ఫ్రెండ్స్ మిగిలిన వాళ్ళకి, ఇక్కడ కాదు మిగిలిన వాళ్ళకి కూడా చెప్పు, మట్టితోనే విగ్రహాలు చేయండి, అదే మంచిది అని వాడు కూడా నువ్వు నేర్పించు. నేను చెప్పండి, నువ్వు చెప్పు. ఓకే, నేను నేర్చుకున్నాను. నేను మా స్నేహితులతో కలిసి మట్టి వినాయకుడు వినాయక చవితిని తయారు చేసి మా చుట్టుపక్కల పంచుదాం. వెరీ గుడ్. నమస్తే అండి, నా పేరు అరుణ కుమారి, ఆర్ట్ ఆఫ్ లివింగ్ చెన్నైలో స్టేట్ కౌన్సిల్ మెంబర్ అండి. ప్రతి ఒక్కరిలోని క్రియేటివిటీ ఉందండి. చిన్నపిల్లలు అద్భుతమైన శక్తితో ఉన్నారు. రాణి మెమోరియల్ స్కూల్లో చాలా క్రియేటివిటీ ఉంది. నేర్పించడం మొదలు పెట్టేసరికి గ్రహించారు, గబగబా చేసేసారు. ఎవరి స్టైల్లో వాళ్ళు డెకరేట్ చేసి వినాయకుడిని చాలా ఉత్సాహంగా ప్రతి విద్యార్థి పాల్గొనడం చాలా ఆనందదాయకంగా ఉంది. మట్టి గణపతులనే వాడాలి, ఎందుకంటే అది పర్యావరణానికి పరిరక్షణకి చాలా హెల్ప్ చేస్తుంది. మీరు సక్సెస్ లేదు, నిజంగా మట్టి అంటే మట్టే తెచ్చారు, దీంట్లో కత్తి హ్యాపీగా. ప్యూర్ బంకమన్ను నది మట్టి తీసుకుని వచ్చామండి. రసాయనాలు వాడకూడదు అని, పర్యావరణాన్ని పరిరక్షించాలి అని చెప్పి పిల్లల్లో నాటుకునేలాగా తెలియజెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ తీసుకున్నాము. గురుజాలు అంటూ ఉంటారు, మనం భూమిని కాపాడుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రాచీన ప్రజలు భూమిని, నదులను, పర్వతాలను, గాలిని గౌరవించేవాళ్ళండి. ఈ పురాతన విలువల్ని మనం నిలుపుకోవడంతో పాటుగా ప్రతి ఒక్కరి శ్రేయస్సు కోరి ప్రతి ఒక్కరు అభివృద్ధి చెందాలి అనే ఒక మోడర్న్ దృక్పథాన్ని కూడా ప్రతి ఒక్కరు అలవాటు చేసుకోవాలి అంటుంటారు గురుదేవులు. ఆధ్యాత్మికత చాటు చెప్తూనే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రపంచ వ్యాప్తంగా వేలాది మందిలో ఈ భూగ్రహం పట్ల గౌరవాన్ని పెంపొందించింది. భూమి అంటే రాళ్ళు, ఇసుక, మళ్ళీ నీళ్లతో నిర్మితమైంది కావచ్చును కాక, కానీ ఆధ్యాత్మికత ఈ గ్రహానికి గ్రహంలో చైతన్యాన్ని నింపుతుంది, శక్తివంతంగా తయారు చేస్తుంది, వైబ్రెంట్గా తయారు చేస్తుంది భూగ్రహాన్ని. అది ఇళ్లలోనే నాటుకునేలాగా చాటి చెప్పాలి అనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్ని తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కరు చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు. 60 మంది పాల్గొన్నారు. చాలా సంతోషంగా ఉందండి. అంతేకాదు మట్టి వినాయకుడిని తయారు చేయడం వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యాన్ని నివారించేటందుకు ఎస్పెషల్లీ వాటర్ బాడీస్ ఈ కెమికల్స్తో తయారు చేసిన వినాయకుడి విగ్రహాలని నీళ్ళలో, నదుల్లో, చెరువులో విసర్జించినందువలన అందులో కెమికల్స్ నిండుతున్నాయి, వాటర్ బాడీస్ కూడా పొల్యూట్ అవుతున్నాయి అని వీళ్ళకి ఇంట్లోనే ఈ మట్టితో తయారు చేసిన వినాయకుడిని బకెట్ నీళ్లలోనే నిమజ్జనం చేయడము, ఆ మట్టిని మళ్ళీ మొక్కల్లో వెయ్యాలి అని చెప్పి తెలియజెప్పడం వల్ల వాటర్ బాడీస్ సేవ్ చేసినట్టు అవుతుంది. పర్వాలేదు, నవ్వండి. చాలా ఆనందంగా ఫీల్ అవుతుంది. ముఖ్యంగా మేడం గారు వచ్చి ఇది చేయించడం అనేది మాకు చాలా ఆనందదాయకం.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఈ ప్రపంచంలో అన్ని దేశాలు కూడా రోజు రోజుకు మునిగిపోతుంది. కారణాలు ఏంటి అంటే ఎక్కడికక్కడ విషయాలు చెట్లు చేమలు నశించిపోతుంది. కానీ మనం చెట్లు చేమల్ని నిలుపుతున్నంత కాలం ఈ కర్బనం వేస్ట్ పదార్థాలన్నీ విషవాయువుల్ని ఎక్కువగా తొలగించుకుంటారు ఈ దేశంలో. మరి ప్రస్తుతానికి సముద్రంలో పోయి కలిసినటువంటి నీటిని ఎక్కడికక్కడ ఆనకట్టలు కట్టుకొని ఆపుకోగలిగితే ఈ దేశం 10 కాలాల పాటు సుభిక్షంగా ఉంటుంది. ముఖ్యంగా భారతదేశం భూమధ్య రేఖ దగ్గరగా ఉంది. ప్రపంచం అంతా మునిగిపోయినా కూడా మన దేశం క్షణం ఉంటుంది అన్నీ చెప్పాలి. అయితే ఈ విగ్రహం కోసం మట్టి విగ్రహాలు చిన్నపిల్లలు ఈ చాలా ఎక్కువ ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే తెలుగు రోడ్డు మీద ఆ పిచ్చి పిచ్చి విగ్రహాలు కొనరు. వీళ్ళు కొన్ని వందల మందికి చెప్తారు, రే కొనొద్దురా, మంచిది కాదురా, ఆరోగ్యానికి మంచిది కాదురా, కొనొద్దురా అని చెప్తుంటారు. కనుక ఏడువే కాకుండా వందల మందికి చెప్తారు కాబట్టి అందరూ అదే చేస్తారు అని నేను భావిస్తున్నాను. 100కి 100 పాడు జరుగుతుంది, 90 పాడు జరుగుతుంది. ఇలా జరగాలని కోరుకుంటున్నాను. కనుక ఈ భూగోళాన్ని కాపాడుకోండి. కనకచర్ల ఇప్పుడు ఏవో ప్రాజెక్టులు కడతామంటే వద్దంటున్నారు. ఎందుకంటే నీళ్లు సముద్రం పోయి కాకినాడ అంటే మునిగిపోతుంది. అది మునిగిపోకూడదు. మునిగిపోకుండా ఉండాలి. సేఫ్గా మనం వాటిని నిల్వ చేసుకోవాలి. మంచి మట్టిని తయారు చేసుకోవాలి. మంచి మట్టి కావాలంటే చెట్లు చేమలు ఆకులు పెట్టబెట్టుకుని ఆ మంచి మట్టి దొరుకుతుంది. అప్పుడు ప్రపంచం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఈరోజు ఏం చేస్తాం? ఎవరు నేర్పించారు? పొల్యూషన్ అనేది చాలా తగ్గుతుంది. మట్టి వినాయకుడిలో అయితే ఎటువంటి కెమికల్స్ కూడా కలపకుండా కాబట్టి ఇవి వాటర్లో కలిసి మనకి ఏ ప్రాబ్లం ఉంటుంది. గతంలో ఎప్పుడైనా చేసా? ఇది ఫస్ట్ టైం పర్యావరణానికి మట్టి కనుక మంచిది అంత అంతేనా? ఇంకేముందా? వాడటం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుడు పక్కనే కాకుండా ఇయర్ చేస్తున్నాం. మట్టి వినాయకుడు వాడటం వల్ల యాక్వాటిక్ యానిమల్స్ కూడా దీనివల్ల అసలు ముందు చేసావా? ఈరోజు ప్రోగ్రామ్ జరిగింది కదా, ఎలా ఫీల్? పర్యావరణం కూడా మంచిది. ఇంకా వాడటం వల్ల ఎన్విరాన్మెంట్ చాలా డ్యామేజ్ అవుతుంది. ఎవ్రీ ఇయర్ మేము మట్టి వినాయకుడు పక్కనే కాకుండా ఇయర్ చేస్తున్నాం. మట్టి వినాయకుడు వాడటం వల్ల యాక్వాటిక్ యానిమల్స్ కూడా దీనివల్ల ఈరోజు ఏం చేస్తాం? ఎవరు నేర్పించారు?